హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ ట్రావెల్. ఈరోజు అయితే మనం బాపట్ల బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. దాంట్లో దేంట్లో అనుకుంటున్నారు, మేమైతే నర్సరాపేటలో ఉన్నాము అన్నమాట. నార్మల్గా మొన్న ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము వెళ్ళాలని, కాకపోతే ఈరోజు వెళ్తున్నాము. కాకపోతే చాలా రోజులైంది వీడియోస్ పెట్టక, సారీ. చాలా రోజులైంది బీచ్కి వెళ్ళక, దాదాపు 4 years అవుతుంది. అందుకని ఈ సంవత్సరం ఎలా అయినా వెళ్ళాలి అని జనవరిలో ప్లాన్ చేసుకున్నాం వైజాగ్ అని. కాకపోతే కుదరలేదు, అందుకని నార్మల్గా బాపట్ల బీచ్కి వెళ్తున్నాము. నార్మల్గా అయితే డైలీ మొన్నే వెళ్ళే వాళ్ళము, కాకపోతే ఈరోజుకి వెళ్ళాలనిపించింది. ఇంకా ఈవినింగ్ వరకు ఎంజాయ్ బీచ్లో. ఇప్పుడైతే ఆగాము తినడానికని. టైం కానీ 2:30 అలా అయింది, కాబట్టి తిన్నాము. ఇక్కడ కూర్చొని తిన్నాము. ఇక్కడ దాదాపు బాపట్ల దాటి ఒక్క నిమిషం బాపట్ల దాటి సూర్యలంక సీ ఫోర్స్ దగ్గరికి వచ్చాము. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఒక మిగ్గు ఉంది. అది ఎయిర్ ఫోర్స్ది అంట. అదిగోండి చూడండి, అదిగోండి మిగ్ అంట దాని పేరు. నేను ఫస్ట్ జెట్ అనుకున్నాను. మా డాడీ చెప్పాడు అది మిగ్ అంట. ఇప్పుడైతే తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బీచ్ దగ్గరికి. సో ఇప్పుడైతే తినేసాము, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి కొద్దిసేపు అయినాక. ఇక్కడ అంతా సర్దుతున్నారు, ఎంత అరేంజ్మెంట్ చేశారు కాబట్టి సర్దుతున్నారు. కొద్దిసేపు అటు ఇటు అయినా 3 అయింది టైం. ఇప్పుడు కరెంట్ 3 అయింది కాబట్టి 3:10 ఆ టైంలో 3:15 ఆ టైంలో బీచ్కి వెళ్ళిపోవచ్చు. దేనికంటే బీచ్ దగ్గర ఇక్కడే అంటున్నాను, మా డాడీ వెళ్ళాడండి అప్పుడు, కాబట్టి వెళ్ళచ్చు. ఇదిగోండి మిగ్ ఇదిగోండి చూడండి మిగ్. ఇంకోటి ఇది మిసైల్. రాదు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి లోపలికి వచ్చేసాము. ఇదిగోండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూడండి. ఇదిగోండి బీచ్, సూర్యలంక బీచ్. ఇదంతా ఇక్కడ హాయిగా దిగచ్చు. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద సముద్రము ఇదంతా. చూడండి అయితే వచ్చేసాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.